మేడ్చల్ జిల్లాలోని ఐడిపిఎల్, చింతల్, షాపూర్ నగర్లో తెలంగాణ వైద్య మండలి సభ్యులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. 8 మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఈ ప్రాంతాల్లో తనిఖీలు జరిపారు. తమ హాస్పిటల్స్ లో రోగులను చేర్చుకుని నకిలీ వైద్యులు పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తాము వైద్యులమనే బోర్డు పెట్టుకోవటమే కాకుండా వారికి అనుసంధానంగా మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు 50 మంది నకిలీ వైద్యులపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా 2 జైలుకు పంపినట్లు అధికారులు చెప్పారు. మరోవైపు తెలంగాణ వైద్య మండలి సభ్యుల తనిఖీలను స్వాగతించిన తెలంగాణ రాష్ట్ర పారామెడికల్ అసోసియేషన్ 2009-10లో ట్రైనింగ్ పొందిన ఆర్ఎంపీ వైద్యులపై కాకుండా మిగతా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అందరినీ చేస్తున్నారో దాన్ని వ్యతిరేకిస్తున్నాం కూడా. ఇక్కడ వ్యతిరేకించడం ఎందుకంటే గతంలో 429 జీవో వెనక 2009లో 10లో మాకు ట్రైనింగ్ పొంది ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ల మీద కాకుండా మిగతా వారి మీద మీరు చేస్తే దాన్ని మేము కాదనం. కాకపోతే అందులో అందరం కలిసిపోతున్నాం. అందులో ఫేక్ డాక్టర్లు అనడం అన్నది అందరికి మీద వస్తుంది కాబట్టి మేము ఫేక్ కాదు. మాకు ఒక అసోసియేషన్ ఉంది, మాకు ఒక సంఘం ఉంది. రాష్ట్రంలో ఒక 35,000 మంది ఉన్నాం. మేము ఆ ట్రైనింగ్ పొందినాం. గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసుకునేది ఇదే మాకు వృత్తిగా మేము బతుకుతున్నాం. కాబట్టి అలాంటి తరుణంలో మా ఒక ఆత్మగౌరవాన్ని మీరు హట్ చేయకూడదు.